నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఉత్తమ విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్. అన్యాయంపై రోడ్డెక్కిన మామిడి రైతులను అసాంఘిక శక్తులతో పోలుస్తారా? కూటమి నేతలు ఎల్లో మీడియాపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్. బువ్వనపల్లిలో వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఆవిష్కరించిన నాయకులు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు ఉత్తమ విద్య అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వానికి రంగులు బొమ్మల పిచ్చి లేదని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని బీవీఆర్ఎం హైస్కూల్, లంకలకొడేరు జడ్పీ హైస్కూల్, ఉల్లంపరు ఆదిత్య జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారం తగ్గించేందుకు తల్లికి వందనం అందజేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఇళ్ల దగ్గర సెల్ ఫోన్లతో కాలయాపన చేయకుండా సమయపాలన పాటించి పోటీతత్వంతో విద్యలో రాణించాలని సూచించారు. ప్రతి స్కూలు, ప్రతి కళాశాలకు సంబంధించి ఆ యొక్క ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, ఆ ఆత్మీయ సమావేశం ద్వారా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది, పిల్లలు మరింత ఉన్నతమైన విద్యా అవకాశాలకు చేరుకోవాలనంటే ప్రతి తల్లిదండ్రులు ఏ రకంగా శ్రద్ధ పెట్టాలి, టీచర్స్ ఏ రకంగా పిల్లల్లో ఉండేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ పిల్లల పట్ల ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక ఫ్రెండ్ గా ఎట్లా ఉండాలి, ఒక నిజమైన టీచర్ గా ఎట్లా ఉండాలి, ఇట్లాగా ఒక ఆత్మీయ సమావేశం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ ఆత్మీయ సమావేశంలో మేము కూడా చూడడం జరిగింది. అందులో ప్రత్యేకించి ఈవేళ విద్యార్థులు చెప్తూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. గతంలో మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సగం సగం అన్నం కూడా తినేవారు కాదు. కానీ ఈ రోజు నారా లోకేష్ బాబు గారు వచ్చాక నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో అన్నం వండుతూ ఉన్నారు. మా ఇంటి భోజనంతో సంబంధం లేకుండా ఈవేళ ప్రతి స్కూల్లోనూ కూడా మా పిల్లలు మంచి భోజనం చేయగలుగుతున్నారని ఒక సంతృప్తి వేళ ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిల్లలు చెప్తూ ఉన్నారు, గతంలో మరి ఏదైతే వాళ్ళ రంగులతోటి, వాళ్ళ బొమ్మలతోటి ఆ రోజు మెటీరియల్ ఇచ్చేవారు. కానీ ఈ రోజు రంగుల పిచ్చి లేకుండా, బొమ్మల పిచ్చి లేకుండా నాణ్యమైనటువంటి బ్యాగ్ ఇచ్చారు, నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇచ్చారు, నాణ్యమైనటువంటి బెల్ట్, టై, షూస్ ఇచ్చారు అని వేళ పిల్లలు ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి చెప్పాడు, గతంలో టెస్ట్ పేపర్స్ లేకపోతే ఒక ఏదైతే మోడల్ టెస్టులు పేపర్స్, అదేవిధంగా మరి క్వశ్చన్ పేపర్స్ ఇటువంటివన్నీ కూడా కొనుక్కోవాలని అంటే దగ్గర 2,000 రూపాయలు మేము వెచ్చించవలసి వచ్చేది. ఈవేళ ఉచితంగానే ఈవేళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఉచితంగానే మాకు బుక్స్ ఇస్తూ ఉన్నారని వాళ్ళ ఆనందం. ఈవేళ మరి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నారని ఆనందం, సంతోషం. వీటన్నిటికీ మించి ఈవేళ 1 క్లాస్ 1 టీచర్ అంటూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కూడా మరి 1 క్లాస్ 1 టీచర్ గా కనీసం ఒక మోడల్ స్కూల్ అయినా గ్రామంలో ఉండాలనే ఆలోచనతో నిరంతరం శ్రమిస్తూ వేళ లోకేష్ గారు విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తూ మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 1 క్లాస్ 1 టీచర్ విజయవంతం అవుతే మరి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా బలోపేతం అవుతాయనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం. మరి వేళ పేరెంట్స్ లో చూస్తే చాలా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్. ఇప్పుడే పేరెంట్స్ కూడా నాకు వీడియో పంపించారు. ఆ వీడియో, పేరెంట్స్ పంపించిన వీడియో చూస్తే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు ఇంటింటికి వెళ్లి వాడకి వెళ్లి చెప్పారు. ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఇప్పుడు కూడా మీరు విన్నారు. మరి అమ్మఒడి కింద 15,000 రూపాయలు అన్నొచ్చాక ఇస్తాడు. ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ఆ రోజు మరి భారతిరెడ్డి గారు స్వయంగా ఇంటింటికి చెప్పినటువంటి పరిస్థితి.
మీ బిడ్డల్ని బడికి పంపిస్తే వాళ్ళని అందరినీ కూడా చదివించే బాధ్యత నాది, వాళ్ళకి మేనమామలుగా ఉంటారని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 రూపాయలు చేతిలో పెట్టాడని ఇదేలా ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఏదైతే ముందుగానే వేళ తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది. ఈవేళ ఒక బిడ్డ ఉంటే 13,000, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఈవేళ 13,000 రూపాయల బిడ్డల అకౌంట్ కి, 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్ కి ఈవేళ అందజేస్తూ ఉన్నామనంటే మాట ఇస్తే మాట నిలుపుకున్న ప్రభుత్వం. ఎందుకు ఈ తల్లికి వందనం అంటే 2 కారణాలు. ఒకటి, ఆ బిడ్డల చదువు ఆ తల్లిదండ్రులకి భారం కాకూడదనేది ఒకటి. రెండవది, ఆ బిడ్డల తల్లిని గౌరవించుకోవాలి. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో ఆది గురువు ఎవరంటే తల్లి. అటువంటి తల్లిని గౌరవించుకోవాలి, మాతృమూర్తిని గౌరవించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ తల్లికి వందనం కూడా ఇట్లా తీసుకుంటూ వచ్చాం. నిజంగా ఈ రోజు చాలా సంతృప్తి. ఆ పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులు అందరూ ఒక్క చోట కలిసి మమేకం అవడం ద్వారా భవిష్యత్తు ప్రణాళిక మరింత ముందుకెళ్లే విధంగా మరి సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ఆత్మీయ సమావేశాల నిర్వహణ జరగడం చాలా సంతోషం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జనసేన చేనేత విభాగం చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహంతో రోడ్డెక్కిన రైతులను దండుపాల్యం బ్యాచ్ అంటూ అసాంఘిక శక్తులు దొంగలతో పోల్చుతూ కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం, ఎల్లో మీడియా ప్రముఖంగా దానిని ప్రచారం చేయడం పట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నర్సరావుపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తమకు అన్యాయం జరిగిందంటూ ఎవరు రోడ్డెక్కినా వారిని ఇలాగే చూస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారా అని ప్రశ్నించారు. రైతుల పట్ల చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తే వారి కన్నీళ్లను తుడిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వంతో వారి వద్దకు వెళ్లారని అన్నారు. అన్నం పెట్టే రైతును దుర్మార్గమైన దొంగలతో పోల్చిన నీచమైన రాజకీయానికి చంద్రబాబు తెగబడ్డారని ధ్వజమెత్తారు. రైతుల పట్ల పోరాడతాను, వాళ్ళకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి రావాల్సిన ధరలు కొరకు వాళ్ళ జీవితాల్లో మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పొదిలికి పోయాడు పొగాకు రైతుల కొరకు, గుంటూరుకు వచ్చాడు మిర్చి రైతుల కొరకు, నిన్న చిత్తూరు, బంగారుపాళ్యం ఎవరి కోసం పోయాడు? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా ఓట్లు ఉన్నాయా? ఏమీ లేదు. కేవలం అక్కడున్న మామిడి రైతులు సుమారు 75,000 నుంచి 1,00,000 మంది రైతులు 2,20,000 ఎకరాల్లో 6.5 లక్షల టన్నులు మామిడి పండించి గతంలో 25-29 రూపాయలు ఉండాల్సిన రేటు ఈరోజు రూపాయల్లో బలుకుతూ ప్రభుత్వం ఇస్తున్న 4 రూపాయలు దిక్కులేదు. మళ్ళీ ఫ్యాక్టరీలు, పల్ప్ ఫ్యాక్టరీలు ఇస్తానన్న మరొక 4 రూపాయలు అంటే 8 రూపాయలకి దిక్కులేదు. మీరు ఇస్తాననేది ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి డిమాండ్ చేయడానికి పోయాడు. దానికి 100 ఆంక్షలు. అచ్చెన్నాయుడు గారు అంటాడు 500 మందితో జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సింది 1000 మంది ఎందుకు వచ్చారు? మీరు చెప్పండి, ఎందుకు వచ్చారు? మీకు చేత కాదు కాబట్టి, పాలనలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది కాబట్టి, విప్లవం వచ్చింది కాబట్టి మీరు పోలీసులను పెట్టి ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని వెహికల్స్ ఆపినా, ఇంత అగౌరవపరిచిన రైతుల్ని, రైతు కూలీల్ని ఈరోజు కేసులు పెట్టి ఆపినా వేలల్లో వచ్చారు, లక్షల్లో రాబోతున్నారు. కారణం తిరుగుబాటు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉద్యమంలో నిజం ఉంది కాబట్టి అంతమంది వచ్చారు. ఆ రైతులనేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నామకరణ దొంగలంట, దోపిడీదారులంట. అంటే రేపు ఆడవారు తిరగబడతారు, మీరు 18,000 సంవత్సరానికి ఇవ్వలేదని వాళ్ళని ఇలాగే అంటారా? మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని స్టూడెంట్స్ కూడా రేపు రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా వస్తారు. 6 నెలల్లో చూస్తాం కదా. వాళ్ళకు కూడా ట్యాగ్ పెడతారా? ఇదేగా మీరు చేయబోయేది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రాకూడదంటే మీరు న్యాయం చేయండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ మేము ఏం దలుచుకున్నా అయిపోతుంది అంటున్నారు కదా. మరి 1,60,000 కోట్లు అప్పు చేశారు కదా. దాంట్లో 5%, కేవలం 5% అంటే ఒక 8,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ఉండదు, అడగడానికి ఉండేది కాదు కదా రైతుల పక్షాన. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది రాష్ట్రంలో అనేక పంటల రైతులు అప్పుల పాలైతే
లెటర్లు రాస్తున్నారు, ప్రేమలేఖలు కేంద్ర ప్రభుత్వానికి. లేఖలు రాయడానికా మీరు ప్రభుత్వంలో ఉంది, మీరు వాళ్ళు గరిపి డెసిషన్ తీసుకోలేరా? కేంద్ర మంత్రులు ఉన్నారే, గొప్పగా చెప్తున్నారే, 2 మంత్రులు రామ్మోహన్ గారు లేదు చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పోరాటం చేయలేరా? తలలు వంచలేరా? డబ్బులు తీసుకురాలేరా? రైతులను కాపాడలేరా? చెప్పండి. చేత కాకపోతే చేత కాదని చెప్పండి, ఏం పర్లేదు. ఏమీ చేయకుండా ప్రతిపక్ష నాయకుడు వస్తేనేమో దాని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, పోలీసులపై రెచ్చిపోయిన జగన్. ఒక హెడ్డింగు, ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు. రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో. వీళ్ళు మటుకు వీళ్ళేదో విన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు. మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇన్ని మైకులు ఉన్నాయి, వాళ్ళెవ్వరికీ వినపడింది, వీళ్ళొక్కళ్ళకి వినపడిందంట. పోలీసుల్ని నరికేయండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి, హెడ్డింగ్ చూడండి. మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో, దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయండ్రా. అంటే పోలీసులకే చెప్తాడా? ఏమయ్యా అబద్ధం ఆడితే అతికినట్టన్నా ఉండాలి బాబు. కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా. ఎన్టీ రామారావు గారిని దించేసి వెన్నుపోటు పొడిచేసి ఎన్టీ రామారావు గారి తప్పు చేసినట్టు చూపెట్టాడు. అది కూడా మీరు నేర్చుకోకపోతే అట్లా ఆ స్కూల్లో చదువుకుంటూ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బువ్వనపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిడిపల్లి జయప్రకాష్, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీముడోలు మండలాల వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట క్యూఆర్ కోడ్ స్కానర్ ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుబాబు జేపీ మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలు కాని హామీలతో ప్రజలు నమ్మించారని, ఇంటింటికి హామీల బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చారని, కానీ ఒక్క హామీకి కూడా న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. సూపర్ 6 పేరుతో ప్రజలు మభ్యపెట్టారని ఘాటు విమర్శలు చేశారు. అది కూడా గెలుపు కోసం అబద్ధం, ఆయన ఒక పెద్ద అబద్ధం. సంవత్సర కాలంలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఏ రకంగా తగ్గించాలో ఈరోజు వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే పెంచిన డబ్బులు దేనికి చేస్తున్నారు? దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బడ్జెట్ కి, ఆ రోజున్నటువంటి బడ్జెట్ కి దాన్ని లాక్ రావడం కోసం డబ్బులు ఇవ్వలేక, కొత్త పెన్షన్ ఇవ్వక ప్రజల కోసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉంది. ఇవాళ ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు మోపు చేయటం, తీసుకెళ్లి జైల్లో పెట్టడం, లేకపోతే వాళ్ళకి బెయిల్ రాకుండా నిలవరించడం, ఏదన్నా విమర్శ చేస్తే అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద ఏదో గ్రావిల్ తవ్వాడో మట్టి తవ్వాడో ఏదో పాత కేసు. ఇంకా దారుణం ఏంటంటే 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం పెట్టిన కేసులు, ఎప్పుడో మూలపడిపోయిన కేసులు కూడా బయటికి తీసి అట్ల మీద అరెస్టులు చూపిస్తున్నారు. మొన్న చుక్క నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఎవడో దగ్గినప్పుడు బాంబులు పేల్చారంటే దానివల్ల ఎవరికి కొంచెం డిస్టర్బ్ అయిందంట. 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఎంపీపీ దగ్గినప్పుడు ఆ ఎంపీపీ మీద కేసు పెడితే పోలీసులు ఎంపీని అరెస్ట్ తీసుకెళ్తే కోర్టు నానా చెవాట్లు పెట్టింది కోర్టు. అంటే దారుణంగా కేసులు ఈ రకంగా పెట్టొచ్చని వాళ్ళు మనకి అయితే ఒకటి వాళ్ళు మనం నేర్పుతున్నారు. అంటే 5 ఏళ్ల క్రితం కేసు 10 ఏళ్ల క్రితం కేసు పెట్టొచ్చు. రేపు పొద్దున మనం వచ్చాక మన జరిగిన అన్యాయానికి మనం 10 ఏళ్ళ వెళ్తాం, 5 ఏళ్ళ వెళ్తాం, 50 ఏళ్ళు వెళ్తాం. మనమే వదలని పని లేదు. నేను వదలా, మీరు వదలం. మొక్కులు తీర్చుకోవాలంటే డబ్బులు లేవు కదా, మనకున్న ఆర్థిక పరిస్థితులు, మన పరిస్థితులు ఏమంటే అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ లో చెప్పారు, నేను ఆ ఊరు లిస్టులు రాస్తున్నాను, ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం చెప్పారు. కాబట్టి ఒక సగం టికెట్ అంటే సగం డబ్బులతోటి మనం తీర్థయాత్రలన్నీ ఇండియా ఆంధ్రాలో తీర్థయాత్రలు తిరిగేయచ్చు, మనం బుక్ చేసుకోవచ్చు. నేను రెడీ అయిపోతున్నాను ఈ గంటే చెప్పి మొత్తం ఉత్తర కొత్త శ్రీశైలం ఆనంది ఒక పేర్లో వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే ఏమి ఇస్తున్నారు, బాండ్ ఏమి ఇచ్చారు, మనకి ఏమి వచ్చినా ఏమి రాలేదు. చూసుకుంటే ఆ జగన్ మోసం. తెలంగాణలో కర్ణాటకలో ఈ ఉచిత బస్సు పెట్టారని ఆయన ప్రజలు నమ్మకాడు. ఇవాళ దాకా ఆ ఉచిత బస్సు హామీ ఏమైతే ఎవరికి తెలియదు. అలాగే రైతులకు అందరికీ కూడా మేము రైతు భరోసా ఇస్తా ఉన్నారు. మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ప్రతి సంక్షేమ పథకం ఆయన ఇచ్చిన 9 నవరత్నాలు కాక ఇంకా ఎక్కువ అన్ని హామీలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది సంక్షేమం,
డబ్బుతో లేదా చూడలేదు, అప్పు చేసేమా లేదని చూడలేదు. నాకు పేద వర్గాల వాళ్ళు అందరూ నా వెంటుండాలని ఆయన ముందుకు నడిపించారు. అనుకోని పరిస్థితుల్లో ఇలా చెప్పిన కళ్ళబోయే మాటలకు ప్రజలు నమ్మి మనకి అక్కడ ముందు వచ్చినారు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతామని ఆశ చూపి వాళ్ళందరూ మోసపోయారు. ఆ మోసం సంవత్సరంలోనే తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.